వీడియోని లైక్ చేయండి ఫస్ట్, నాకు సపోర్ట్ చేయండి. సో ఒక 1 వీక్ బ్యాక్, 1 వీక్ కాదు, ఆల్మోస్ట్ ఒక 5 days ఆర్ 6 days బ్యాక్ నేను యూట్యూబ్లో అలాగే టెలిగ్రామ్లో మెసేజ్ చేశాను హెల్త్ ఇష్యూ వచ్చిందని. సో సడన్గా జరిగిందేం కాదు, అది నాకు ఎప్పుడూ ఉండేదే. బట్ ఆ రోజు హెవీగా ఉండటం వల్ల, సివియర్గా ఉండటం వల్ల మెసేజ్ చేశాను. సో ఓ 5 days కొంచెం కంప్లీట్గా రెస్ట్ తీసుకొని ఇప్పుడు పర్లేదు ఓకే అనుకున్న టైంలో నీకు ఈ వీడియో చేస్తున్నాను. సో మీతో చాలా డిస్కస్ చేయాలి, ఎందుకంటే హెల్త్ ఇష్యూ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ హెల్త్ ఇష్యూని చాలామంది పట్టించుకోరు. సో నాకు జరిగింది ఏంటి అనేది చెప్తాను, మీరు కూడా తెలుసుకోండి. సో ప్రతి ఒక్క యాస్పిరెంట్ కానీ, లేదంటే ఎవరైనా కానీ, చదువుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఈ వీడియో చాలా హెల్ప్ అవుద్ది. సో నేనేం బాధపడుతున్నాను అనేది ఒకసారి చెప్తా వినండి. నేనేమి బాధపడుతున్నానంటే, ఆల్రెడీ నేను ఒక 1 year బ్యాక్ నేను వీడియో చేశాను. ఒకసారి వీడియో చూడండి, తెలుసుద్ది. ఆల్రెడీ నేను చూపించాను కూడా, అంటే సివియర్ బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నానని, క్రోనిక్ బ్యాక్ పెయిన్ అంటారు కదా. సో అది నేను ఆల్రెడీ అది ఎంఆర్ఐ తీయించాను, బోల్డంత ప్రాసెస్ జరిగింది. సో అది కంటిన్యూ అవుతూనే ఉంది. అది ఎంత మెడిసిన్ వాడినా కానీ మెడిసిన్ వేసుకున్నంత వరకే ఉంటుంది, మెడిసిన్ ఆపేస్తే ఆగిపోతుంది. అలా అని మెడిసిన్ కంటిన్యూస్గా వేసుకోవచ్చా అంటే వేసుకోకూడదు. సో మరి డిఫరెన్స్ ఉండాలి కదా. ఆ మెడిసిన్ వేసుకున్న తర్వాత కూడా మనకి ఆ కొద్దిసేపే ఉంటుంది, ఆ తర్వాత యాజ్ యూజువల్గా అవుతుంది. సో నేనేం చేశానంటే మొన్న మండే అనుకుంటా, మండే ఆర్ ట్యూస్డే సమ్ ఇష్యూ అయితే జరిగింది. ఆ ఇష్యూ వల్ల చాలా ఇదైపోయాను. ఎలా అంటే చదవలేను, కూర్చోలేను, పడుకోలేను, ఏది చేయలేను. సో కంప్లీట్గా చెప్పాలంటే అన్స్టేబుల్ పొజిషన్ అనమాట. కూర్చోలేము, నడవలేము, పడుకోలేము, ఏం చేయలేము అసలు. అలా ఉంటుంది పరిస్థితి. ఎక్కువసేపు కూర్చోలేము, ఫస్ట్ ఎక్కువసేపు నడవలేము, అలా ఎక్కువసేపు పడుకోలేము, అలా ఎక్కువసేపు ఏది చేయలేము. ఎక్కువసేపు అని కాదు, జనరల్గా ఒక 5 minutes కూర్చుంటే వేరే పొజిషన్ మార్పాలనిపిస్తుంది, మళ్ళీ ఆ పొజిషన్ నుంచి వేరే పొజిషన్కి, ఇలా కంటిన్యూస్గా స్టడీస్ అనేది ఎఫెక్ట్ అవుతూనే ఉన్నాయి. జనరల్గా ఇది నాకు జరుగుతూనే ఉంటుంది లాస్ట్ 4 to 5 years నుంచి. అంటే ఈ లాస్ట్ 3 years నుంచి హెవీగా ఉంది. 2024-23 నుంచి సగం పూర్తిగా ఉంది నాకు ఈ క్రోనిక్ బ్యాక్ పెయిన్ అనేది. నేను మళ్ళీ తీయించాను. ఈ ఎంఆర్ఐ తీయించిన తర్వాత మరి మీకు అర్థమైద్దో లేదో తెలియదు నాకు. ఇక ఇక్కడ ఇలా ఉంటుంది, మరి నాకు అర్థమైద్దో తెలియదు, మీకేం అర్థం కాదు. ఇది నేను అయినా ట్రై చేస్తాను. ఇంకొకటి ఉంటుంది, ఇది ఆల్రెడీ అంతకుముందు నేను వీడియో చేశాను. ఆ వీడియోలో చేసినప్పుడు మీకు నేను చెప్పాను, ఇది మళ్ళీ తీయించాను, మళ్ళీ పరిస్థితి ఎలా వచ్చిందనేది. సో అంటే ఆల్మోస్ట్ 2 years అవుతుంది నేను తీయించి ఒకటి, ఇది రెండోసారి. ఆ ఎంఆర్ఐలో కూర్చుంటే చుక్కలు కనపడ్డాయి అనమాట, ఆ లోపల ఎంఆర్ఐ పడుకొని ఉంటే. సో ఇదేంటంటే నాకు క్రోనిక్ బ్యాక్ పెయిన్ అంటే L3, L4, L5, S1 అంటే 3 డిస్క్ బల్జులు అయ్యాయి. అంటే అలా అని నేను వాళ్ళని డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత ఆపరేషన్ చేయొచ్చా సార్ అంటే, ఆపరేషన్ చేయకూడదు, ఎందుకంటే ఇట్ విల్ ఎఫెక్ట్ ఆన్ ఫర్దర్. అంటే న్యూరాన్స్, చిన్న నర్వ్ కట్ అయినా కానీ చాలా రిస్క్ ఉంటుంది. సో లైఫ్ రిస్క్తో సమానం ఇది. ఒక్కసారి నెర్వ్ కట్ అయిందంటే పెరాలసిస్ వస్తుంది. సో వద్దు అది, ఎందుకంటే నీ పరిస్థితి ఎలా ఉందంటే చేయడానికి పెద్దది కాదు, చేయకుండా ఉండటానికి చిన్నది కాదు, ఆ రెండింటి మధ్య ఉండటం వల్ల నీకు వేరే దారి లేదు, మెడిసిన్ వాడటం తప్ప. అది పెద్దదయ్యేంత వరకు వెయిట్ చేసి ఆపరేషన్ చేద్దాము అన్నారు. సో నేనన్నాను, సార్ పర్లేదు సార్ చేసేయండి సార్, ఏదైతే అదైందంటే వద్దమ్మా వద్దు, సో ఇది కరెక్ట్ కాదు, నీకు లైఫ్ చాలా రిస్క్ పడుతుంది, చాలా యంగ్లో ఉన్నావు, ఆపరేషన్లో అవన్నీ నీకు మంచిది కాదు అని సార్ అన్నారు. సార్ మరి ఏంటి సార్ పరిస్థితి? ఆల్మోస్ట్ నేను 4-5 years నుంచి రెగ్యులర్ బేసిస్ కాకుండా నార్మల్గా వచ్చి, అలాంటిది లాస్ట్ 3 years నుంచి 2023 సగం నుంచి నాకు సివియర్గా, అంటే ఓ పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా డే పెరుగుతుంటే, ఇయర్ పెరుగుతుంటే నా పరిస్థితి ఇంకా ఘోరంగా తయారవుతుంది సార్ అని చెప్పాను. అతను ఏమన్నారంటే, మెడిసిన్ వాడండి. మీరు ఏం చేస్తున్నారంటే, జనరల్గా నేను చేసింది ఏంటంటే, ఆ మెడిసిన్ వాళ్ళు 1 monthకి ఇచ్చారు, 2 monthsకి ఇచ్చారు అనుకోండి, నేను ఆ మెడిసిన్ని ఒక 2 months వాడుతున్నాను, ఆ తర్వాత వాడట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఆ రకమైన పెయిన్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ నాకు లోపల కిడ్నీ ఎఫెక్ట్ కొడతాయని నేనేమి వాడట్లేదు. సో ఇదంతా ఏం జరుగుతుందంటే, అది వాడిన రోజులు ఒక రకంగా ఉంటే, వాడిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా అవుతుంది. సో నా పరిస్థితి అలాగే ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే, నాది ఎలా వచ్చిందంటే, నేను అంతకుముందు స్పోర్ట్స్ బాగా ఆడాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, లాంగ్ అవర్స్ సిట్టింగ్ ఉంటుంది. అది కూడా నేను కాన్స్టెంట్గా 4-5 గంటల పాటు ఒకే ప్లేస్లో కూర్చొని
పొజిషన్ కదలకుండా అది కూడా రాంగ్ పోస్చర్లో కూర్చొని చదవటం వల్ల చాలా ఇబ్బంది అయితే పడ్డాను. సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎవరైతే వింటున్నారో, లైఫ్ ఈజ్ మోర్ దెన్ ఎగ్జామ్. గుర్తుపెట్టుకోండి, హెల్త్ అనేది చాలా అవసరం. ఒక్కసారి హెల్త్ వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే హెల్త్ తప్ప వేరేది వద్దు అన్నట్లు అయిపోద్ది. హాస్పిటల్లో కూర్చొని ఆ హాస్పిటల్ చుట్టూ డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటే వాళ్ళు సరిగ్గా చూసి సరిగ్గా సమాధానం చెప్పక ఒకళ్ళ దగ్గర కాకుండా ఇంకో డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు రకరకాల ఒపీనియన్ ఇవ్వటం, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఇలాగ మనం ఆ కన్సల్ట్ ఫీజులు పోగొట్టుకోవటం, బ్లడ్ టెస్టులు చేయించుకోవటం, ఇలా ఎంఆర్ఐ స్కానింగ్లు తీయించుకోవటం, ఎక్స్రేలు తీయించడం, ఇలా ఒక్కటనే ఏముండదు, బ్లడ్ శాంపిల్స్ తీయించడం, దానికోసం ఎదురు చూడటం పేషెంట్ లాగా. ఎంత పేషెన్సీ ఉండాలంటే, సో ఇదంతా అవసరమా చెప్పండి? నన్ను అడుగుతాను, నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. మీరు కనుక రెగ్యులర్గా కూర్చొని చదువుకుంటే, అంటే ఒక రెస్ట్ తీసుకొని నార్మల్గా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని కొద్దిసేపు చదువుకొని అలా తీసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ మీరేం చేస్తారంటే, మీరే కాదు నేనే అందరూ చేసేది ఏంటంటే, ఒక పొజిషన్లో కూర్చొని ఒక ఎక్సర్సైజ్ ఉండదు, ఒక వాటర్ ఉండదు, ఒక సరైన తిండి ఉండదు. మనకి ఏంటంటే ఒక గవర్నమెంట్ జాబో, ఒక ఉద్యోగమో, జీవితాంతం ఇలా ఉద్యోగం కోసం పోరాడితే ఇంకా అసలు నేను ఒకటి చెప్తాను చూడండి, ఉద్యోగం వచ్చి ఏం ఉపయోగం చెప్పు? మన ఆరోగ్యం బాగోపోతే మనం సంపాదించిన డబ్బులన్నీ దాన్ని బొందకే కొట్టాలి కదా. సో ఈ హెల్త్ అనేది చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, నేను కూడా నెగ్లెక్ట్ చేశాను. హెల్త్ అనేది చాలా వరకు అవసరం, చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తారు. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే మీరు ఎంత సంపాదించినా చివరికి అదే ఆరోగ్యానికి పెట్టుకోవాల్సి వస్తుంది. సో మీరు హెల్తీగా ఉండటానికి ట్రై చేయండి. చూడండి ఎంత ఖర్చు అయిందో. ఒక 2 డేస్లో, ఆల్మోస్ట్ 2-3 డేస్లో, 2 డేస్ అనుకుంటా, టెస్టులని, ఎక్స్రేలని, తర్వాత ఇవేంటివి ఎంఆర్ఐకి వచ్చేసరికి 4,500 5,000 తీసుకుంటాడు. మెడిసిన్ వచ్చేసరికి 3,000 2,000 అవుద్ది. మళ్ళీ బ్లడ్ శాంపిల్స్ ఒక్కటి రాయడు. వాడికి తెలిసిందే కదా, మనీ కావాలి, 100 రాస్తాడు వాడు. ఇవన్నీ అవసరమా చెప్పండి? నన్ను అడిగితే మీరు ఏదో అనుకుంటున్నారు. ఒక్కసారి లైఫ్ ఎలా మారుతుందంటే, హెల్త్ మీద ఇంపాక్ట్ పడితే, అమ్మో మనకి హెల్తే ముఖ్యం, మనకి ఇంకా జీవితంలో ఏదో వద్దు అన్నట్టు పరిస్థితి అయిపోద్ది. సో హెల్త్ని నెగ్లెక్ట్ చేయకండి. సో నేను ఇచ్చే సింపుల్ సజెషన్ ఏంటంటే, ఈ వీడియో చేయడానికి గల కారణం కూడా ఇదే. మీరు ఎప్పుడైనా లాంగ్ అవర్స్ సిట్టింగ్ కూర్చోకండి. ఒక 1 అవర్ కూర్చొని కాసేపు నడవండి, కరెక్ట్ పోస్చర్లో కూర్చోండి, వాటర్ తీసుకోండి, ఆరోగ్యం కడుపు నిండా తినండి, టైం టు టైం తినండి. మీలో ఎప్పుడూ కూడా చాలామంది యాస్పిరెంట్స్ కానీ చదువుకునే వాళ్ళు మన లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, తిండి సరిగ్గా తినరు. అంటే తిండంటే ఒక రెగ్యులర్ టైం బేసిస్ ఉండవు. మధ్యాహ్నం ఎప్పుడో తింటాడు, ఈవినింగ్ ఎప్పుడో, నైట్ అసలు ఎప్పుడు తింటాడో కూడా తెలియదు, పొద్దున్న ఎప్పుడు టిఫిన్లు మానేస్తాడు. అసలు డబ్బులు సేవ్ చేయడం కోసం మీలో ఎంతమంది సేవ్ చేస్తారో తెలియదు, కానీ పొద్దున్నే లెగిస్తే టిఫిన్ చేయాల్సి వస్తుందని టిఫిన్ మానేసేవాళ్ళు, ఆ నిద్రపోతూ ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారో, సో ఖర్చు అవుద్దని. సో ఇలా చాలామంది కూడా ఉన్నారు. నేను బీటెక్ ఆ టైంలో కూడా చేశాను నేను ఇవన్నీ. సో అలాంటివి చేయకండి. హెల్త్ మీద ఇంపాక్ట్ పడితే లైఫ్ అంతా ఏదోలా ఉంటుంది. సో నా పరిస్థితి చూస్తే ఏం చెప్పాలో కూడా తెలియదు నాకు, అది పరిస్థితి. మీరు తెలుసుకోవాల్సినవి, చేయాల్సినవి, జీవితంలో ఉండాల్సినవి చాలా ఉన్నాయి. జీవితాంతం ఇక్కడే పెట్టేయకండి. ఒక ఉద్యోగం రాకపోతే మనకు ఒరిగేదేం లేదు, పోయేదేం లేదు. హెల్త్ చూసుకోండి. నేను చాలా వరకు నా పరిస్థితి ఎలా ఉంటుందంటే, మెంటల్ ఫెటిగ్ తెలుసు కదా, ఫెటిగ్ ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ పడతాను, 24 గంటలు ఏదో ఆలోచిస్తూ ఉంటాను. ఇంకా ఉద్యోగం రాకపోతే పరిస్థితి ఏంటి, కెరీర్ ఏంటి, ఇన్ని సంవత్సరాలు కూర్చున్నాను ఏంటి నా పరిస్థితి అంటే ప్రతి ఒక్కరికి వస్తుంది అనుకో. నాది ఇంకా అది ఒక క్రోనిక్ ఓవర్ థింకింగ్ ఉంటుంది, క్రోనిక్ ఓవర్ డిప్రెషన్ ఉంటుంది. ఇక చెప్పాలే కానీ ఇంకో మాట చెప్పాలంటే క్రోనిక్ స్లీప్ యాంగ్జైటీ ఉంటుంది. అసలు నేను సరిగ్గా నిద్రపోను. ఓకేనా? సో నేను చెప్పేది ఏంటంటే, నిద్రపోతూనే ఉండండి. ఎంతసేపు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 గంటలు చదివి కొంచెం నిద్ర వస్తుందంటే జస్ట్ లైట్గా న్యాప్ వేయండి, జస్ట్ నిద్రపోండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి. మీరు బేసిక్గా చేయండి ఏంటంటే, నిద్రాహారాలు మానేస్తారు, తిండి మానేస్తారు, తర్వాత సరిగ్గా తినరు,
ఇంకా వాటర్ సరిగ్గా తీసుకోరు, ఒకే పొజిషన్లో కూర్చొని ఉంటారు, రాంగ్ పోస్చర్ ఉంటుంది. ఈ 6 ఉన్నప్పుడు చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతారు. సో ఈ 6 లేకుండా ట్రై చేయండి, లైఫ్ చాలా బాగుంటుంది. స్ట్రెస్ ఫీల్ అవ్వకండి, స్ట్రెస్ ఫీల్ అయితే లైఫ్ అంతా ఏదోలా అయిపోద్ది. సో నేను చెప్పేది ఏంటంటే చివరికి వీడియోలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ 6 తీసుకోండి. స్లీప్ ఉండాలి, అన్నీ ఉండాలి. లైఫ్ అంతా ఒక్కదాని మీదే కూర్చొని ఒక్కదాని మీదే చేస్తే తర్వాత చాలా స్ట్రగుల్ అవుతారు. మనకి మెంటల్ హెల్త్ అనేది చాలా అవసరం, అలాగే ఫిజికల్ హెల్త్ కూడా చాలా అవసరం. నాకు 2 ఇంపాక్ట్ పడినాయి, మెంటల్ హెల్త్ బాగోదు, అలా అని ఫిజికల్ హెల్త్ కూడా బాగోదు. చూసే ఉండుంటారు నా పరిస్థితి, ఆల్రెడీ నేను చేశాను 1 year బ్యాక్. సో మళ్ళీ ఇదే పరిస్థితికి వచ్చేసాను. సో నాకు సపోర్ట్ చేసేవాళ్ళు నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు. సో వీడియోని లైక్ చేయండి, అలాగే నాకు చాట్స్ సూపర్ చాట్స్ ఉంటే వాడండి. సో ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలనుకున్న సపోర్ట్ చేయండి. సో ఇది సో సపోర్ట్ చేయండి. నా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇంకో మేలో ఉంది. సో నాకు సపోర్ట్ కావాలి. సో ఐ విల్ గెట్ సమ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అలాంగ్ విత్ మై ప్రిపరేషన్. నేను ప్రిపరేషన్ చేస్తూ నా మెడిసిన్ వాడుతూ నేను చేస్తుంటాను. సో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంక నాకేం చెప్పాలో కూడా తెలియట్లేదు. అంతే, హెల్త్ ఒకసారి ఇంపాక్ట్ పడితే లైఫ్ ఎట్టిపోద్దో కూడా తెలియదు.